Hi, hello, welcome back to my channel. So BBQ Nation లో లాగా స్పైసీ స్వీట్ కార్న్ ఇంట్లోనే ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ముందు స్వీట్ కార్న్ని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిలింగ్ చేయాలి. ఇవి ఎట్లా అంటే బాగా లేత స్వీట్ కార్న్ తీసుకోవద్దు, కొంచెం ముదిరినవి అయితేనే మనకు ఈజీగా ఒలవడానికి వస్తుంది. సో ఇవి బాయిల్ చేసుకున్నాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి తీసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మైదా పిండి ప్లస్ కార్న్ఫ్లోర్ కూడా, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా, ఇవన్నీ వేసి ఫస్ట్ ఒక దఫా బాగా మిక్స్ చేయాలి. అంటే కార్న్కి మంచిగా పట్టేటట్టు అన్నమాట, పట్టిన పిండి అంతా కూడా. మీరు మిక్స్ చేస్తున్నప్పుడు ఆ స్వీట్ కార్న్ కానీ కొంచెం వేడిగా ఉందంటే ఇలా గంటతో కానీ ఎలానైనా మిక్స్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఇలా ఎందుకు మిక్స్ చేస్తామంటే మనం వేసిన కార్న్, ఆ మైదా ఇది ఏదైతే ఉందో అదంతా కార్న్కి ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేయాలన్నమాట. ఇలా మిక్స్ చేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. ఫస్ట్ కార్న్కి పడుతుంది, నెక్స్ట్ వచ్చేది మాత్రం క్రిస్పీనెస్ కోసం అనమాట. ఇలా పక్కకు పెట్టాం. ఇప్పుడు ఈ కార్న్ మనం ఏదైతే 2 times పిండి పట్టామో దాన్ని ఇలా జల్లించుకోవాలి. అంటే ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అదంతా కూడా కింద పడిపోవాలన్నమాట. జస్ట్ కార్న్కి ఉన్న పిండి మాత్రమే మనకు కావాలి. సో దానికోసమని మనం ట్వైస్ కార్న్ఫ్లోర్ ఇట్లా వేసి పట్టించామన్నమాట. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 కంకులు తీసుకున్నాను అనమాట, స్వీట్ కార్న్వి బాగా ముదిరినవి. వాటన్నిటికీ కూడా ఇలానే 2 times పిండి పట్టించేసి తర్వాత మొత్తం జల్లించుకొని ఇప్పుడు మనం వేడివేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు స్వీట్ కార్న్ అనేది మీదికి పేలుతుంది, అంటే మన పాప్ లాగా అవుతుంది. పాప్ అయ్యి ముఖం మీద హ్యాండ్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా గంట పెట్టి కవర్ చేయండి. వీలైతే ఒక మూత కూడా పెట్టండి, తప్పేం లేదు. అంటే హాఫ్ పెట్టండి, మొత్తం పెడితే కూడా దానికి వేపర్ ఫామ్ అయ్యి మళ్ళీ ఆ వేపర్ ఆయిల్లో పడి సో మళ్ళీ ప్రాబ్లం అవ్వచ్చు అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఏదైనా ఒక హాఫ్ కవర్డ్ మూత లేకపోతే ఇలా జల్లిగంట పెట్టండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టండి. మీకు ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది. మీరు ఒకసారి జల్లిగంటలో ఇలా అంటుంటే, ఇక నేను ఒక హ్యాండ్తో కెమెరా అండ్ ఒక హ్యాండ్తో జల్లిగంట పడుతున్నాను, చూసారు కదా. అది తీస్తుంటే కూడా పేలుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా చేయండి. అండ్ మీరు దీన్ని ఇలానే డైరెక్ట్గా అంటే ఒక లెమన్, ఒక ఆనియన్ స్క్వీజ్ చేసుకొని డైరెక్ట్గా తినొచ్చు. లేదు అంటే దీన్ని పోపు కూడా వేయవచ్చు అనమాట. పోపు వేయడానికి కూడా పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. కొంతమంది అలా ఇష్టపడతారు, కొంతమంది జస్ట్ పోపు లేకుండానే డైరెక్ట్గా తింటారు అనమాట. చిన్నపిల్లలకి ఏదైనా 5 minutes స్నాక్స్ లాగా ఏదన్నా కావాలి అన్నప్పుడు ఇవి ఒకసారి మీరు ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు రాగానే ఆన్ ద స్పాట్ ఇట్లా స్వీట్ కార్న్ చేసేసి ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను హాఫ్ ప్లేట్ పెట్టాను. అండ్ దీన్ని పోపు వేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ అండ్ కొంచెం మంచి వెల్లుల్లిపాయ అంతా దంచి ఆ వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్ అండ్ వీలైతే కొంచెం కరివేపాకు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అసలు యాక్చువల్గా ఈ పోపు అంతా మీకు ఆప్షనల్. దీంట్లో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మీకు ఆప్షనల్. కొంతమంది అల్లం ఎక్కువ ఇష్టపడరు, సో దానికోసమని మీరు స్కిప్ చేయవచ్చు దాన్ని. కొంచెం మిర్చి, ఆనియన్ వేసేసి దాని తర్వాత ఈ స్వీట్ కార్న్ కూడా వేసి జస్ట్ అలా స్టిర్ ఫ్రై చేయండి. అంటే మరీ కూడా ఉడికినట్టు కాకుండా, ఎందుకంటే మనకు ఆ క్రిస్పీనెస్ కావాలి కాబట్టి జస్ట్ అట్లా స్టిర్ ఫ్రై చేసేసి 2 minutesలో తీసేసేయండి. కొంచెం హాట్గా ఉన్నప్పుడు బాగుంటుంది, ఎందుకంటే అవి క్రిస్పీగా ఉంటాయి. మైదా వేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపే ఉంటాయి. సో ఎప్పుడైనా ఈవినింగ్ పూట ఈ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ లాస్ట్లో కొంచెం పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్, వీలైతే కొంచెం కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని దించేసేయండి. అండ్ సర్వ్ చేసే ముందు మంచి నిమ్మకాయ, ఒక చాప్డ్ ఆనియన్, ఎందుకంటే నిమ్మకాయ అండ్ ఆనియన్ కాంబినేషన్ బాగుంటుంది. సో అలా కూడా వేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా వీడియోని లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మా పిల్లలు మాత్రం ఒక్క పీస్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం అంతా తినేసారనమాట. అంత బాగా నచ్చింది, అంత బాగుంది. ప్లస్ కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. బట్ స్టిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.